ఇక్కడ ఒక వార్త కనిపిస్తున్నది, రాష్ట్రాల వర్సిటీలపైన కేంద్రం ఆధిపత్యమా? డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని నిన్న ముఖ్యమంత్రి ప్రారంభించారు. గంటా చక్రపాణి గారు ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మొన్ననే నియమితులయ్యారు. సో ఇందులో మంత్రులు వీళ్ళంతా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఆయన మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా ఈ యూనివర్సిటీలు కానీ, ఓయూ కానీ, కేయూ కానీ, ప్రభుత్వ యూనివర్సిటీలన్నీ యూజీసీ కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడానికి రెడీ అవుతున్నది. రాష్ట్రాలకి దానికి సంబంధించిన దీన్ని పంపించినట్టున్నది, ఓకే చేయండి అని. సో రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు సైలెంట్గా ఉన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధము. కేంద్రం ఏమైనా యూజీసీ గ్రాంట్స్ కానీ, నిధులు కానీ విడుదల చేయాలి తప్ప రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలని, రాష్ట్రాల పరిధిలో నడుస్తున్న యూనివర్సిటీలని గవర్నర్ ఛాన్సలర్గా ఉండి నడిపిస్తున్న యూనివర్సిటీలని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లాక్కోవడం అనేది కరెక్ట్ కాదు అని అంటున్నారు. నా పాయింట్ ఒకటే, ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే యూనివర్సిటీలు ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు ఆ యూనివర్సిటీలను బాగు చేస్తున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకవేళ కేసీఆర్ ఉన్నా గదే స్టేట్మెంట్ ఇచ్చేటోడు. ఏం బాగు చేసిరు చెప్పండి? యూనివర్సిటీలని ఏం బాగు చేసిరు చెప్పండి? మొన్న బడ్జెట్ పెట్టిరు, ఏం నిధులు విడుదల చేశారు? 500 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అన్నారు. వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాల జీతాలకి ఆ మెయింటెనెన్స్ కూడా సరిపోవు 500 కోట్లు. ఒక హాస్టల్లో ఒక బిల్డింగ్ కట్టిరా చెప్పండి? ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టిరా? ఒక క్లాస్ రూమ్ బిల్డింగ్ కట్టిరా? ఉస్మానియాకు పోదాం, కంప చెట్లు అంతా ఆగమాగం జగన్నాథం. కేయూకు పోదాం, ఆగమాగం. ఇప్పుడు కేంద్రం ఎట్లా తీసుకుంటుందని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారన్న పాయింట్కి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా? ప్రజల్లో మీరు ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నా దానికి ఎందుకు ప్రజల నుంచి స్పందన వస్తలేదు? ఎవడైనా గింతే, వీడు చేయడు, వాడు చేయడు, ఎవడు చేయడు అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉన్నది, విద్యార్థుల్లో కూడా ఉన్నది. ఆయన తీసుకుంటేంది, లేకపోతే ఈయన చేతుల్లోనే ఉంటేంది. ఎవడు అసలు యూనివర్సిటీలని పరిశోధన విద్య రీసెర్చ్ జరగాల్సిన ప్లేస్లో ఆ యూనివర్సిటీలని ఏం చేస్తున్నారు? అసలు ఏమైనా అక్కడ ఏమైనా రీసెర్చ్ జరుగుతున్నదా? సర్వనాశనం చేసి పెట్టారు యూనివర్సిటీని. ఇక కేసీఆర్ గురించి అది చెప్పాల్సిన అక్కర్లే. ఇక కనీసం ఆ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ కూడా నియమించలే. రాష్ట్రాల పరిధిలోని విశ్వవిద్యాలయాల మార్గదర్శకాల్లో మార్పులు చేస్తామంటూ యూజీసీ రాష్ట్రాలకు ప్రతిపాదన పంపింది. వీటి ప్రకారం వీసీలను నియమించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడతాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వీసీని నియామకము కేసీఆర్ 10 ఏళ్లుగా వీసీల నియామకమే చేపట్టలే. ఒకసారి పదవీ కాలం అయిపోయిన తర్వాత దాన్ని డిలే చేసి ఒకసారి నియమించిండు. ఇక రెండోసారి అయితే ఏళ్ళకేళ్ళు వైస్ ఛాన్సలర్ లేకుండానే ఆ వ్యవహారం నడిచింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. యూజీసీ నిబంధనల ముసుగులో వర్సిటీలపైన ఆధిపత్యం కోసం కేంద్రం ఇదంతా చేస్తోంది. ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీని కోరుతున్నాం. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయాలపైన కేంద్రం ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం వెనుక బలమైన కుట్ర ఉన్నది. ఇది మనపై జరుగుతున్న సాంస్కృతిక దాడి. రాజ్యాంగాన్ని రచించినప్పుడే డాక్టర్ అంబేద్కర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంశాలను స్పష్టంగా విభజించారు. ప్రస్తుత పరిణామాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాలంటే సమాజంలో సమస్యలను పరిష్కరించే వేదికలు. మాజీ ప్రధాని పివి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వంటి ఉత్తమ పార్లమెంటేరియన్లు యూనివర్సిటీల నుంచే వచ్చారు. యూజీసీ ప్రతిపాదనలతో వీసీలను కేంద్రమే నియమించబోతున్నది. ఢిల్లీలో ఉన్నవారికి తెలంగాణ ప్రజల బాగోగులు, సంస్కృతి ఎలా తెలుస్తాయి? వర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను ఈ ప్రతిపాదనలు నామమాత్రం చేసేలా ఉన్నాయి. వీటి వల్ల ఏర్పడే అనర్థాలపైన కేరళ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించాం. ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా మాట్లాడబోతున్నాం. యూజీసీఏ నియామకాలు చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చోం. మా హక్కులను, సిద్ధాంతాలను వదులుకోం. వర్సిటీలపైన కేంద్రం దండయాత్ర చేస్తే కొట్లాడతాం. కేంద్రం చేతుల్లోకి వర్సిటీలు వెళితే అవి కొందరి విష ప్రచార వేదికలుగా మారతాయి. కేంద్రం ఇలా అన్ని అధికారాలను గుంజుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవలు అందించి పన్నులు వసూలు చేసుకునే స్థానిక సంస్థల్లా మారే అవకాశాలున్నాయి. మేధావులు, విద్యార్థులు కేంద్రం తీరు నిరసించాలి, సదస్సులు నిర్వహించాలి. అండ్ దాంతోపాటు
విశ్వవిద్యాలయాలు వేదికగా విద్యార్థులే కథానాయకులుగా ముందుకు నడిస్తేనే తెలంగాణ సాకారమైంది. వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలనుకుంటున్నారట. అంటే 5 ఏళ్ళు కొత్త ప్రొఫెసర్లను తయారు చేద్దామన్న ఆలోచన ప్రభుత్వాలకు ఉండదు. సో ఇట్లా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి.